హాయ్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు గజిబిజి వంటల వీడియోతో వచ్చేసానండి. చూడండి, మీరు టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, తమ్మెల్ చూస్తే తెలిసే ఉంటుంది కదా. గజిబిజి కారంతో వచ్చేసానండి. మా గ్రూప్లో ఇంకెవరెవరు ఉన్నాము ఏంటనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పేస్తాను, ఇంకెందుకు ఆలస్యం. పద్దు, పద్మావతి, వంటలక్క, వీళ్ళు ముగ్గురితో పాటు నేను నలుగురు ఉన్నామండి. మా నలుగురు వీడియోస్ చూడండి. మేము చాలా బాగా చేస్తున్నాం. గజిబిజి వంటల పేరుకే పెట్టుకున్నాం కానీ చాలా టేస్ట్గా ఉంటున్నాయండి రెసిపీస్ కూడా. కానీ చాలామంది నార్మల్గా చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. మా గజిబిజి వంటలు చూసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. కానీ మా రెసిపీస్ చూసి, నా రెసిపీ చూసి మీరు కామెంట్ చేస్తే గనక మీకు ఎలా ఉంది కానీ ట్రై చేసి చెయ్యండి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది అని చెప్పి మీరు ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు ట్రై చేసినప్పుడు మీరు ఆ రెసిపీ చేసి ఉంటారు కదా, ఆ స్క్రీన్ షాట్ అనేది నాకు మీరు నా ఇన్స్టా ఐడి ఉంటుంది VijayaRani అని, ఇన్స్టా ఐడిలో పంపించినా పర్లేదు. లేదంటే కనుక నా అబౌట్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ పంపించండి. లేదంటే ఫేస్బుక్లో పంపించినా పర్లేదు. మీ స్క్రీన్ షాట్ ఇక్కడ యూజ్ చేసేసి మీ కామెంట్ ఉంటుంది కదా, కామెంట్ కూడా నేను స్క్రీన్ పెట్టేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. నా రెసిపీస్ ట్రై చేసిన వాళ్ళు అందరికీ కలిపి ఒక వీడియోలా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే నా రెసిపీస్ కానీ, మినీ కిచెన్ రెసిపీస్ కానీ ఏ అయినా సరే ట్రై చేస్తే కంపల్సరీ ఇలాంటిది చేస్తే కనుక నేను మీ వీడియో మీది స్క్రీన్ షాట్ పెట్టేసి నేను వీడియో చేస్తాను. అట్లా 5 నెంబర్స్ అవగానే వీడియో చేద్దాం. ప్రతి 5 నెంబర్స్కి ఒకసారి షార్ట్ వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నాకు సీక్రెట్ ఏమి ఇచ్చారు అనేది మీకు సీక్రెటే ఉంది. నిన్న చూసేస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఏమీ లేదండి, సీక్రెట్ ఏమిచ్చింది, బెల్లము కచ్చేపు వాడేసి ఏదైనా కారం చెయ్యక్క వదిన, కారం చేస్తే గనక అది రైస్లోకి యూజ్ అయ్యేటట్టు చేయమంది. నేనైతే గనక చేశాను. ఏ కారం చేశాను, ఎలా చేశాను, ఏంటి, నేనెవరికి టాస్క్ ఇస్తాను అని చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, చివరిదాకా చూస్తే మీకే అర్థమైపోతుంది. మన గజిబిజి వంటలు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, నాకు స్క్రీన్ షాట్ పంపించండి. నేను మీ ఛానల్ పేరు అనేది చెప్పేసి మెన్షన్ చేసి, ఇదిగో ఇది ట్రై చేశారు, వాళ్ళకి ఎలా వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. మీరు ఎలా వచ్చింది అలా ఫ్రాంక్గా చెప్పేస్తే చాలు. చాలా ఉన్నాయి రెసిపీస్. గజిబిజి వంటలు కాదు, మినీ కిచెన్ ప్రతి చోట నా రెసిపీస్ ఉంటున్నాయి కదా. ప్రతి చోట ఏ రెసిపీ అయినా ట్రై చేసి మీరు స్క్రీన్ షాట్ పంపించండి. మీ రెసిపీ ఇలా చేసాము అని చెప్పి పంపించండి. లేదంటే వీడియో క్లిప్పింగ్ ఉంటే వీడియో క్లిప్పింగ్ పంపించినా పర్లేదు. ఏదో ఒక రూపంలో నేను మీ గురించి ఒక వీడియో చేస్తానండి. 5 నెంబర్స్ కలిపి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఇలా అనేది స్టార్ట్ చేస్తున్నాను. మీరు మా వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమనగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా టచ్ చేయండి, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోస్ చూసేసేయచ్చు. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, చివరిదాకా చూడండి. ఎలా ఉందో చూడండి మన రెసిపీ. నేను కారం చేశాను, ఎలా చేశాను, గజిబిజి కారం, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. కానీ లాస్ట్లో టేస్ట్ చేసి కూడా చెప్తారు, వినండి అది కూడా ఎలా చేశాను అనేది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో చూసేసేయండి. ఆ సీక్రెట్ ఎక్కడ వాడాను ఏంటి అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. అది చూడండి, ఎలా యూజ్ చేశాననేది చూడండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి గిన్నె పెట్టేసుకున్నాము. గిన్నె వేడైన దాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు శనగగుండ్లు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. నేను పప్పుల కారం అని చెప్పి చేస్తున్నాను. ఇది ఇడ్లీలోకి, రాగి ముద్దలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసి ఎప్పుడైనా సరే మీరు తినండి. రాగి ముద్దలోకి తిన్నా బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది కదా. ఇలా మనం ఏంటంటే వాటిని వేయించుకోవాలి, పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి. మనకు తెలుస్తుంది వేగినప్పుడు. నేనైతే 2 ఒకేసారి వేపుతాను, ఎందుకంటే స్లోగా పెట్టి వేయించుతా కాబట్టి మనకి ఈక్వల్గా 2 వేగిపోతాయి. పచ్చిశనగపప్పు కూడా కాస్త టైం పట్టిద్ది కదా వేగటానికి. పచ్చిశనగపప్పు టైం పట్టిద్ది, శనగగుండ్లు టైం పడుతుంది. ఈలోపు ఏం చేస్తున్నాను అనేది చూడొచ్చు కదా. ఇప్పుడు వచ్చేసి ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వచ్చేసి కారానికి సరిపడా వేసుకోండి. చింతపండు వేస్తున్నాను. చింతపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ ఏం వాడాను, వేయించిన శనగపప్పు, శనగగుండ్లు, ఎండుమిరపకాయలు, చింతపండు. గుర్తుంచుకోండి, 4 వేయించుకోవాలి. మనకి అన్నీ ఇప్పుడు శనగగుండ్లు కప్పు తీసుకుంటే 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి.
మీరు ఇవి వచ్చేసి చింతపండు కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు. ఈ ఎండుమిరపకాయలు మీరు కారానికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసి వేయించుతున్నాను. ఇది కారం కదా, నిలవ ఉండాలి కదా, అందుకని ఉప్పు కూడా ఇలాగే వేయించుకుంటే కనుక బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి బయట పెట్టుకుంటే కనుక 10 to 15 days వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1 month వరకు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చిన్నులపై ఒక్క రెమ్మేసుకున్నాను. ఇది కూడా వేయించుతున్నాను, ఎందుకంటే మనకు అన్నీ అట్లా వేయించుకుంటే బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఒక గిన్నెకి తీసి పెట్టుకున్నా. ఇంతవరకు మీరు నార్మల్గా చేసుకోండి, అది మిక్సీ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి సీక్రెట్ ఒకటి ఇచ్చింది పద్మావతి, అది ఏంటి అనేది చూడండి. ఇప్పుడు వచ్చేసి బెల్లం పొడి వేస్తున్నాను. నా దగ్గర ఎందుకంటే బెల్లం లేదు, బెల్లం పొడి ఉంది, బెల్లం పొడి వేసాను. చూసారు కదా, కొంచెం బెల్లం పొడి, కచ్చప్పు వేసాను. నాకు ఈ రెండే ఇచ్చింది తను సీక్రెట్ టాస్క్. ఇవి రెండు వేసి కారం చేస్తున్నాను, అందుకే మీరు ఇందాక దాకా అయితే కనుక మీరు చేసేసుకోండి. ఇవి రెండు కూడా నేను ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, ఇట్లా ఫ్రై చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ కారంలో వేసినప్పుడు ముద్ద అవ్వకుండా ఉంటుంది, డ్రై అవుతుంది. చూసారు కదా, మనకి ఇట్లా డ్రై అవ్వటం వల్ల ఏంటంటే ఆ కారం ముద్ద అవ్వకుండా నిలవ ఉంటుంది. రీజన్ అందుకని నేను ఇట్లా వేపాను. కారం అనగానే అప్పటికప్పుడు చేసుకొని పడేయం కదా, ఫ్రైడ్లో కూడా చాలా బాగుంటుందండి. పొటాటో ఫ్రై చేయండి, వంకాయ ఫ్రై చేయండి, కారం కాస్త వేసి చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నిటికీ వాడచ్చు. ఫ్రైలకైతే నేనైతే ఈ కారం ఉంటే ఎప్పుడైనా పొటాటో ఫ్రై చేస్తే ఇదే కారం వేస్తాను, బెండకాయ ఫ్రైకి వేస్తాను, అన్నిటికీ వేస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి కచ్చప్పు మనం వేసిన బెల్లం వేసాను. ఇప్పుడు మిగిలింది వచ్చేసి నేను మిగిలినవన్నీ వేసి మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక గిన్నెకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది ఎవరు చెప్తున్నారు ఏంటి అనేది చూసేసేయండి. ఎవరు టేస్ట్ చేస్తారనేది మీకే తెలుస్తుంది కదా, ఎవరు టేస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది చూడండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఓకేనా, చూసేసేయండి వీడియో. చెప్పండి, టేస్ట్ చూడమంది ఎట్లా ఉందనేది చూసి చూస్తాను. ఇద్దరు వచ్చారా ఈ వీక్ టేస్ట్ మాకు? అమ్మాయి కూడా వచ్చింది. దాంట్లో ఏం వేసాను అనేది చెప్పండి. సీక్రెట్ 2 వేసాను, అది టేస్ట్ ఎంతవరకు తెలుస్తుంది అనేది. బాగుంది టేస్ట్. ఏమేమి వేసానంటే కచ్చెప్పు ఒకటి, బెల్లం ఒకటి వేయమన్నారు, ఆ 2 వేసాను. మీకు ఆ టేస్ట్ అనేది ఎంతవరకు తెలుస్తుంది? కొంచెం స్వీట్ కనిపించింది కానీ కచ్చెప్పు అంత అనిపించలేదు. కచ్చెప్పు నేను వేపాను, ఎందుకంటే వేపితే ఆ పులుపునెస్ అనేది తగ్గుతుంది కదా. టేస్ట్ బాగుందా? ట్రై చేయొచ్చా? బాగుందా? చేయొచ్చు. బాగుందమ్మా, బాగుందని చెప్పాలి. బాగుందా? ఉండి ఒకసారి ఫోటో తీసుకుంటాను వీడియోలోనే, దాన్ని చూపించండి. చూశారు కదా, ఇద్దరు కలిసి టేస్ట్ చేశారు, ఎలా ఉంది అనేది చెప్పారు కదా. మీరు కూడా ట్రై చేసేసేయండి. మీకు టేస్ట్ నచ్చింది కదా. రైస్లోకి సూపర్ ఉంటుందా? బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది అనేది సుధాకర్ గారు టేస్ట్ చేసి చెప్పారు కదా. సుధాకర్ గారితో పాటు ఇంకో గెస్ట్ వచ్చారు కదా, ఇద్దరు కలిసి టేస్ట్ చేశారండి. ఎలా ఉంది అని చెప్పారు. హ్యాపీగా చేసేసుకోవచ్చు మీరు కూడా. ఈ కారం చాలా టేస్ట్గా ఉందండి. నాకైతే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కారం తింటే చాలా టేస్ట్ ఉంది. మీరు ఒకసారి చేయకపోతే ట్రై చేసి చూడండి, బాగుంది. నేను వచ్చేసి ఇది ఎవరికి ఇవ్వాలి, నేను కూడా ఒకరే ఛాలెంజ్ ఇవ్వాలి కదా. నేను ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? మా దాంట్లో ఎవరున్నారు? పద్దు, పద్మావతి, నవ్య ఉంది. నేను ఎవరికి ఇస్తానని మీరు గెస్ట్ చేశారనేది ఇక్కడ పౌజ్లో పెట్టి ఒకసారి కామెంట్ చేయండి, చెప్పేస్తాను. ఎందుకు ఆలస్యం? నవ్యాకి ఇచ్చానండి, నవ్యాకి ఇస్తున్నాను. నవ్య, నువ్వైతే గనక నేను చేసిన దాంట్లో చింతపండు జీలకర్ర లేకుండా ఛాలెంజ్ చేసేసి, చింతపండు జీలకర్ర వేయకూడదు, కారం చేయాలి, ప్లస్ బెల్లం వేయాలి. దాంట్లో నేను బెల్లం వాడాను కదా, అదే బెల్లం కొంచెం వేయాలి, ఎంత వేసినా పర్లేదు, బెల్లం యూజ్ చేయాలి. చింతపండు జీలకర్ర యూజ్ చేయకుండా కారం చేసేసేయి. ఇంకా ఎందుకు ఆలస్యం? మా వాళ్ళ 3 లింక్స్ ఇస్తాను సపరేట్గా. నేను రేపు చేయబోయే వాళ్ళ రెసిపీ గురించి కూడా నేను ఇస్తాను, వాళ్ళ లింక్ సపరేట్గా ఇస్తాను. రేపు సాయంత్రం ఏదో ఒక టైంలో పెట్టేసే నవ్య, ఇంకా ఆలస్యం చేయకుండా గబగబా చేసేసి పెట్టేసేయి. నీకు ఇష్టమైన టైంలో చేసి పెట్టేసేయి, నో ప్రాబ్లం. ఓకే, మా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. గజిబిజి వంటలు ఎలా ఉంది, మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేసేసేయండి. ఆలస్యం చేయకుండా కామెంట్ చేసేసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.